మన అల్లు అర్జున్ గారు బన్నీ బర్త్డే వస్తుంది. విషయం చెప్పండి సార్. తప్పనిసరిగా అల్లు అర్జున్ గారు మీకు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే విషెస్ కూడా తెలియజేస్తున్నాము. మీరు ఇంకా కూడా మంచి మంచి సూపర్ డూపర్ హిట్ సినిమాలు కూడా అందించి ప్రేక్షకుల్ని మీ ఫ్యాన్స్ ని అలరాల్ బాగా ఎంటర్టైన్మెంట్ చేయాలి అని కూడా మేము కోరుకుంటున్నాం. సో ఇప్పుడు వస్తున్న ఒక రూమర్ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఆ పేరు అంత అనుకూలంగా లేదు, సో పేరు మార్చుకుంటే బాగుంటది అని చెప్పేసి అంటున్నారు. సో అదే కనుక నిజమైతే ఎలాంటి పేరు అయితే ఆయనకి సూటబుల్ అవుతుంది? అవునండి, అల్లు అర్జున్ గారి పేరు మార్చుకోవాలి అనేటువంటి టాక్ కూడా కరెక్టే. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి దాని ప్రకారం కూడా ఆయనకి కొన్ని గ్రహ బలం కూడా ఎఫెక్ట్ అయ్యి ఈ యొక్క కారాగార జీవితం గడిపేటువంటి అవకాశం ఉంది అనేటువంటివి కూడా కొన్ని ఉన్నాయి ఆయన జాతకంలో. దానికి తొలగించుకోవడానికే ఈ యొక్క చర్యలు తీసుకునే భాగంగా పేరు కొంచెం మార్పులు చేసుకోవాలని కూడా కోరుకుంటున్నారు. మీరు గమనించినట్టయితే ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు అలాగే చేశారు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి పేరు కళ్యాణ్ అని ఉండేది, కళ్యాణ్ బాబు అని ఉండేది. కళ్యాణ్ అనేటువంటి పేరు ఫస్ట్ లో ఆయనకు అనుకున్నంత విజయాలు రాలేదు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ముందు కూడా పవన్ అనే పేరు యాడ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పేరు వచ్చిన తర్వాత ఆయన ఇంకా మంచి హిట్లు సాధించారు. అదేవిధంగా అల్లు అర్జున్ గారు కూడా, అల్లు అనేది ఆయన ఇంటి పేరు కదా, కేవలం అర్జున్ అనేది ఆయన పేరు. అర్జున్ అనే పేరుతో ఆల్రెడీ ఒక హీరో కూడా ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఆయన కొన్ని పేరు మార్చుకోవడం కానీ, లేదంటే ఈ యొక్క సంఖ్యాశాస్త్ర ప్రకారం కూడా చూసుకొని స్పెల్లింగ్ మార్చుకోవడం కానీ, ఇట్లా లేదా కొన్ని పదాలు యాడ్ చేసుకోవడం కానీ చేయాలి. చేస్తే ఆయనకు బాగుంటుందని కూడా భావిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు అని కూడా అంటున్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లో రాబోతున్నాడు అల్లు అర్జున్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జారుతాడు అని కూడా టాక్ ఉంది. మరి ఆయన ప్రస్తుతం అటువంటి నిర్ణయం తీసుకుంటాడేమో, భవిష్యత్తులో మరి ఖచ్చితంగా రాజకీయాలకు వస్తాడనే ఉంది. ఆ యాంగిల్లో చూసుకున్నా సరే ఖచ్చితంగా అతను కొంత మేర మార్చుకోవాలి. అప్పుడే అతను రాజకీయాల్లో కూడా రాణించి ఒక గొప్ప ఆయన కోరుకునే మినిస్టర్ పదవి వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏప్రిల్ 8వ తారీఖు ఆయన పుట్టినరోజు. సో ఏ పేరు అయితే ఆయనకి సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఎలాంటి అంటే ఏ అక్షరంతో స్టార్ట్ అయితే ఆయనకి సెట్ అయ్యే ఛాన్స్? అది చూడాలండి, నాకు చాలా చెక్ చేయాలి అది. ఎందుకంటే చిరంజీవి గారి ఫ్యామిలీ అయితేనేమో ఈ యొక్క ఆంజనేయ స్వామి భక్తులు వాళ్ళు, అందుకని వాళ్ళు ఆంజనేయ స్వామి పేర్లు వచ్చే విధంగా అన్ని పెట్టుకుంటారు. మరి వీళ్ళుది కరెక్ట్ గా తెలీదు, వాళ్ళు కూడా పరిశోధన చేస్తున్నారు. దాని ప్రకారం కొన్ని పదాలు యాడ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. అది ఇప్పుడే చెప్పలేము, అది చాలా సీక్రెట్ గా కూడా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో రాజకీయాల్లో ఎట్లాంటి ప్రభావం ఉండొచ్చు అంట? ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అవుతారనేటువంటి జ్యోతిష శాస్త్ర ప్రకారం ఉంది. ఆయనకి యోగం ఉంది. యోగం ఉండటం వల్ల ఆయన కారాగారంలో కూడా వెళ్ళారు. ఇప్పుడు ఈ మధ్య మనం గమనిస్తే ప్రముఖులు ఎవరైనా జైలు జీవితం కనుక వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు ఫ్యూచర్ లో ఎమ్మెల్యేలకు సెలెక్ట్ అయిపోతున్నారు. ఈ విధంగా చాలా మందిని చూసినాం. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఒక లైవ్ ఎగ్జాంపుల్ దానికి. ఆయన కూడా జైలుకి వెళ్ళాడు, వెళ్ళంగా తర్వాత విపరీతమైన మెజారిటీతో గెలవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జైలు జీవితం అనేటువంటిది వీళ్ళందరూ పెద్ద విషయంగా తీసుకోవట్లేదు, అది ఒక లక్కీ పాయింట్ గా కూడా తీసుకుంటున్నారు సెలబ్రిటీస్ కూడా. కాబట్టి అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా రాజకీయాల్లో వస్తారు, భవిష్యత్తులో వస్తారు. ఆయన కూడా తప్పనిసరిగా గెలుస్తారు, ఒక పెద్ద మంత్రి అవుతారని భావిస్తున్నారు అందరూ. ఒకవేళ వస్తే ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా, లేకపోతే ఓన్ పార్టీకి వెళ్తారా? ఓన్ పార్టీ అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమాని. ఆయన వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా అందరూ ఉండంటున్నారు. మరి ఆయన తెలంగాణలోనే కనుక ఉండే పని అయితే మరి ఇక్కడ ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరటం మరో విధంగా చేసే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఆయనకు ఆల్రెడీ వెల్కమ్ చెప్పారు. ఆయనకి మంచి ఎమ్మెల్సీ టికెట్ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ ఇవ్వడం జరుగుతుంది, ఒక మంచి మినిస్టర్ పదవి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాదు నేను మామూలుగా ఏంటంటే ఈ సెలబ్రిటీస్ అందరు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటుంది. వీళ్ళకి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటే మటుకు ఈ యొక్క ఇప్పుడు చూస్తున్నాం కదా, విజయ్ గారు తమిళనాడులో వచ్చారు, ఈ విధంగా కొంతమంది హీరోలు వస్తున్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ గారు కూడా ఒక పార్టీ పెట్టి తాను కూడా తెలంగాణలో ఏమైనా చక్రం తిప్పుతాడేమో చూస్తాం అనేటువంటి ఉత్సాహంగా కూడా జనాలు ఎదురు చూస్తున్నారు.